హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. ఇంకా మీరందరూ అయితే మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మన ఛానల్పై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ సపోర్ట్ లేనిదే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట. సో ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది మన ఛానల్పై కొంచెం చూపించండి. ఇంకా అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఇచ్చే లైక్ని బట్టి కూడా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. సో వాళ్ళలో కూడా ఎవరికైనా నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ప్లీజ్ అండి మీరు చూసేటప్పుడే ఒక లైక్ కూడా అయితే ఇచ్చేసేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. సో ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి. సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మంగళవారం రోజు అనమాట. అంటే మంగళవారం అంటే శ్రావణ మంగళవారం కదండి మొన్న. ఇంకా ఆ రోజు తీసిన వీడియో ఇది. ఇంకా నేనైతే ఇంట్లో పూజ కంపల్సరీ అనమాట. అంటే శ్రావణ మంగళవారం అనే కాదు, నేను ప్రతి మంగళవారం కూడా ఇంట్లో పూజ చేసుకుంటానని చెప్పాను కదండి. అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. సో ఇంకా ఆ రోజు మా వారైతే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తారనమాట. ఇంకా ఆయన అటు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా బుడ్డోడికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. అంటే ఎప్పుడు మా వారే తీసుకెళ్తారు కానీ ఇంకా నేనైతే అటు పని మీద ఏమైనా వెళ్ళాను అనుకోండి ఇంకా నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్తానమాట. ఇంకా ఈ రోజు ఏంటంటే అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ముందుగా లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అసలు అనుకోకుండా మేమైతే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అసలు వితిన్ ఒక 10 మినిట్స్లో అనుకున్నామేమో. సో నా పూజ అయిపోయిన తర్వాత వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే శ్రావణ మంగళవారం ఒకటి కదండి. సో శ్రావణ మాసం అంటేనే అసలు అమ్మవారి గుడి అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సో లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అలానే ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాను. సర్లే ఇంకా ఈసారి అయితే మా బుడ్డోడు రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే మా బుడ్డోని కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఈసారి అయితే వాళ్ళు లేడు కదా. సో మనం ఎంత సేపు ఉన్నా సరే దర్శనానికి పర్వాలేదులే అన్నట్టుగా ఇంకా మేమైతే వచ్చాము. ఇంకా చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ ఎగ్గంగానే అసలు ఈ కార్స్ అన్నీ చూసి నేనైతే అనుకున్నాను కంపల్సరీ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పేసి. ఇంకా ఈ కార్స్ అన్నీ కూడా చూస్తే నాకు అదే అనిపించింది. కానీ లేదు, గుడి మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎక్కడ లైన్ అనేది అస్సలు ఆగలేదన్నమాట. సో లైన్ అయితే కదులుతూనే ఉంది. మాకైతే ఒక అరగంటలో అమ్మవారి దర్శనం అయితే జరిగిందనమాట. సో చాలా బాగా జరిగిందండి. సో నేను లోపల అయితే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే అమ్మవారి టెంపుల్లో ఇంకా వీడియో తీయకూడదు కదా. సో అందుకని తీయలేదనమాట. యాక్చువల్గా మొన్న ఈ మధ్యన కూడా కొంచెం అమ్మవారి మూల విరాట్ అనేది బయటకి వీడియో అనేది వచ్చేసింది కదా. సో దానివల్ల కూడా కొంచెం అక్కడ స్ట్రిక్ట్గానే ఉందన్నమాట. కెమెరాస్ అలాంటివన్నీ కూడా తీసుకెళ్లకుండా ఇంకా మాకేంటంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ ద్వారా అయితే మేము తీసుకెళ్ళాము. ఇంకా అందుకని నేను లోపలైతే అసలు నేను ఎప్పుడూ తీయలేదండి. లోపలైతే మాత్రం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మన బయట కూడా అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, ఇంకా అదంతా వీడియో అయితే తీసాను కానీ నేను సో లోపలైతే ఎప్పుడూ తీయలేదు నేను. అంటే తీయకూడదు అంటారు కదండి. సో అందుకని నేను ఎప్పుడూ అలా తీయలేదన్నమాట. సో ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాము. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి కూర్చోగానే నాకు ఒకటి బాగా అనిపించింది అనమాట. ఇంకా దర్శనం అయిపోగానే బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ శారీ కట్టుకొని ఒక ఆవిడ అటు వెళ్తుంది. ఆవిడైతే నేను బయటకు వచ్చి కూర్చోగానే నా దగ్గరకు వచ్చి ఇంకా పసుపు కుంకుమ ఎర్రగాజులు ఇంకా అక్షింతలు ఇవన్నీ కూడా ఇచ్చిందనమాట. నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి గుళ్ళో మనకి మనం తీసుకుంటేనే కానీ అంటే అక్కడ గాజులు అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా, అవి మనం తీసుకుంటాము మామూలుగా వేసుకోవాలనుకుంటే. కానీ అలాంటిది కాకుండా ఒక ఆవిడ వచ్చి ఇలా ఇవ్వడం నాకు ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అందులోనూ ఆవిడ దగ్గర రకరకాల గాజులు ఉన్నాయన్నమాట. వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ మానేసి ఆవిడ మళ్ళీ ఒక దాని మీద చెయ్యి పెట్టి కూడా సో మళ్ళీ నాకు ఎర్ర గాజులే ఇచ్చిందనమాట. నాకు నిజంగా అది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ టైం అనమాట నేను అమ్మవారి గుళ్ళో అలా ఒక ఆవిడ చేత ఇలా గాజులు తీసుకోవడం నాకు బాగా అనిపించింది నిజంగా. అసలు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజైతే. సో ఇంకా అవైతే అక్కడే వేసేసుకున్నాను నేను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర ప్రసాదాలు అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. ప్రసాదాలు మాత్రం అమ్మవారి చాలా బాగుంటాయండి. ఇంకా కొత్తగా చక్కెర పొంగలు కూడా ఇస్తున్నారు కదా, అదైతే నా ఫేవరెట్ అనమాట. ఇంకా మా కింద ఫ్లాట్లో ఆయన అయితే అక్కడ పంతులు గారుగా చేస్తారు. ఆయన కూడా ఎప్పుడోకప్పుడు ఒక్కొక్కసారి తెచ్చిస్తూ ఉంటారనమాట. సో నాకు చాలా ఇష్టం అమ్మవారి గుళ్ళో చక్కెర పొంగలి.
సో తర్వాత చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. సో అన్ని వీడియోస్లో నావి పూజలు అలానే టెంపుల్స్ ఉన్నాయని అనుకోమాకండి. ఇంకా ముందు ముందు వ్లాగ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కదండి, ఇంకా శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి పూజలు, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం ఇలానే ఉంటాయి కదా. సో నాకు కూడా అంతే అనమాట. ఇంకా అందుకని చెప్పి ఎక్కువగా ఇవే ఉన్నాయి. ఇక నుండి నార్మల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో కొంచెం బోర్ కొట్టకుండా అయితే చూసేయండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ వ్యూ అంతా బాగుందని చెప్పేసి ఇంకా ఒక చిన్న వీడియో అయితే తీసామన్నమాట. ఇంకా లోపల ఎక్కడ అయితే అసలు వీడియో అనేది తీయలేదు. తీసిన వరకు అయితే నేను ఇందులో యాడ్ చేసేసాను. సో ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా దారిలో అయితే రమా క్లాత్ స్టోర్కి వచ్చామన్నమాట. సో అంటే మా మరదల వాళ్ళు కొన్ని శారీస్ అయితే తీసుకోమన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే రావాల్సి వచ్చింది. ఇంకా ఎలానో ఇంటికి వచ్చే దారిలోనే కదా అన్నట్టుగా ఇంకా నేనైతే వెళ్ళాను. ఇంకా లోపల కూడా ఏమీ వీడియో అనేది ఏం తీయలేదన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ తీయనివ్వరు సో లోపల, ఇంకా అందుకని చెప్పి లోపలైతే వీడియో ఏం తీయలేదన్నమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిద్దాంలే అని ఇంకా వచ్చిన తర్వాత నేనైతే అవన్నీ కూడా వీడియో తీశాను. సో ఇందులోనే షేర్ చేశాను అనమాట. ఒకసారి అయితే చూసేయండి. నేనైతే 13 చీరలు ఎన్నో తీసుకొచ్చాను. సో అక్కడ నుండి అన్నీ కూడా క్లాతులు కానీ కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. సో మా మరదలు వాళ్ళు తీసుకురమ్మన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాను వెళ్ళి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసేసి ఇంకా తర్వాత ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చాను మీకు చూపిద్దామని. సో ఇంకా మా అమ్మ కూడా చూడలేదు కదా, ఇంకా తను కూడా చూసిద్దిలే అని తీసుకొచ్చానమాట. ఇవన్నీ కూడా ముక్కల చీరలండి. సో అంటే ప్లెయిన్ ఒక్కటే శారీ కాదు, మధ్యలో మనకి ముక్క అనేది వస్తుందన్నమాట. అంటే కుర్చీల దగ్గర వస్తుంది. మనం అది కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటే సో కుర్చీలలోకి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు అది ముక్కల చీరలాగే కనిపించదు మీకు. సో డైలీ వ్యూస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. సో మేమైతే ఇంకా ఇవి తెచ్చిన దగ్గర నుండి ఎక్కువ ఇక్కడే తీసుకొచ్చుకుంటున్నాము. అంటే శారీస్ మేము కట్టుకునేది తక్కువే అయినా కూడా లాంగ్ గౌన్స్ లాగా కానివ్వండి, ఏమైనా ఫ్రాక్స్ లాగా అలా ఏమైనా డిజైన్ చేయించుకుందామని కూడా కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చానమాట. ఇంకా ఫస్ట్ మీకు చూపిస్తున్నవన్నీ కూడా సో మా మరదలు వాళ్ళు తీసుకురామంటే వాళ్ళ కోసం తీసుకొచ్చినవేనండి. ఇంకా ఇవన్నీ కూడా 225 ఎంతో మీకు ప్రైస్ కూడా చూపిస్తాను. అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 225. అంటే కొన్నిటికైతే మనకి బ్లౌజులు కూడా అందులోనే వచ్చేస్తాయండి. మళ్ళీ మనం విడిగా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకునేది కూడా ఉండదు. మీకు ఫస్ట్లో చూపించాను కదా ఆ శారీకే అండ్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్కి అయితే సేమ్ బ్లౌజులు వచ్చేసినాయి అనమాట. సో చాలా బాగున్నాయి బ్లౌజులు కూడా. సో మేమైతే ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఫస్ట్ టైం వెళ్ళాము. అంటే ఉగాది ముందు అనుకుంటా వెళ్ళాము. సో ఫస్ట్ అప్పుడు తెచ్చినప్పుడు అసలు శారీస్ అయితే మాకు బాగా నచ్చినాయి అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కట్టుకున్న ఈ రెడ్ కలర్ శారీ కూడా అదేనండి. సో ముక్కల చీరే మధ్యలో కుర్చీలలోకి వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే బ్లౌజ్ కూడా వచ్చింది. అప్పుడు తీసుకున్న శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజులు వచ్చినాయి. ఇంకా తర్వాత నుండి రావట్లేదు కానీ, సో కొన్నిటికి వస్తుంటే కొన్నిటికి రావట్లేదు కానీ, అప్పుడైతే మేము తీసుకున్న ప్రతి శారీకి కూడా బ్లౌజ్ అనేది కంపల్సరీ ఉందన్నమాట. సో మీకు బ్లౌజ్దే కావాలి అనుకుంటే సో అందులో మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇక్కడైతే కొన్నిటికే వచ్చినాయి అనమాట బ్లౌజులు. ఇంకా వాళ్ళైతే తీసుకోమన్నారని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇవైతే అన్నీ కూడా 225, 220 అంతే 300 లోపే అనమాట. నేను తీసుకున్నవన్నీ కూడా చూస్తున్నారు కదా, 350 అలా 180 అలా కూడా ఉంటాయన్నమాట. సో మనకు నచ్చిన దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా నేను కట్టుకున్న ఈ రెడ్ కలర్ శారీ అయితే 300 అనమాట అప్పుడు. ఇంకా ఇప్పుడైతే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా కొంచెం అందరూ కూడా ఇవే తీసుకుంటున్నారు కదండి. కొంచెం ప్రైజెస్ అనేవి పెంచుతారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కానీ అప్పుడైతే మేము చాలా లక్కీగానే తీసుకున్నామని చెప్పాలి. ఈ శారీస్ అయితే ఇంకా ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర ఒక 5-6 టైమ్స్ అయినా వెళ్ళుంటాము ఆ షాప్కి. కానీ ఒక్కసారి కూడా నేను కట్టుకున్న లాంటి శారీస్ అయితే అస్సలు రాలేదండి. ఇంకా మా వాళ్ళందరికీ అయితే నేను కట్టుకున్న లాంటి శారీస్ చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంకా అలాంటివి ఉంటే తెచ్చిపెట్టు అది ఇది అన్నారు కానీ అసలు ఒక్కసారి కూడా లేవన్నమాట. ఇంకా ఈసారి కూడా వెళ్ళాం కానీ ఈసారి కూడా లేవన్నమాట. అవి వస్తే కాల్ చేస్తామని చెప్పేసి ఇంకా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ వైట్ అండ్ పింక్ కలర్ శారీ అయితే అది లైట్ షిమ్మర్ లాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ, సో నేను లాస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ అప్పుడు ఈవినింగ్ టైంలో కట్టుకున్నా నేను, ఆ వీడియోలో చూడండి. సో సేమ్ ఆ మోడల్ శారీస్ అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రెయిన్బో కలర్ శారీస్ ఇవన్నీ కూడా ఆ టైప్ శారీస్ అనమాట. కొంచెం లైట్గా మెరుస్తూ ఉంటాయి. నైట్ టైం కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. అసలు ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ కట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి. అది మీకు అసలు మీరు చెప్పే వరకు అది ముక్కల చీర అని చెప్పేసి అస్సలు తెలియదు అనమాట. అసలు మీరు చెప్తేనే తెలిసిద్ది. ఇంకా నేను కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కట్టుకున్న సారీ మీకు చెప్తేనే కదా తెలిసింది. అది కుర్చీలలోకి వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు తెలియదు మీకు.
ఇంకా ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్నీ కూడా మా మరదలు వాళ్ళు తెమ్మని చెప్పారు కదండీ! ఇంకా వాళ్ళ కోసం తీసుకొచ్చినవి అవన్నీ. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి నేను తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అదంతా గూడా. సో, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది నాకు 200 ఏమో పడిందనమాట. కానీ క్లాత్ చాలా బావుంది ఇది. సో, లైట్ వెయిట్‌గా ఉండి సేమ్ నేను చెప్పాను కదండీ! లైట్ షిమ్మర్ లాగా మెరుస్తూ ఉందని చెప్పేసి అలా ఉందనమాట. ఈవినింగ్ టైంలో నిజంగా ఏదైనా ఫంక్షన్‌కి కట్టుకొని వెళ్ళడానికి చాలా బావుంటాయనమాట. ఇంకా అదొకటి. సో, నేను ఇక ఈ స్కై బ్లూ కలర్ శారీ ఒకటి ఈ 2 తీసుకున్నాను. ఇంక ఇదైతే శారీలాగా కాకుండా ఏదైనా గౌన్‌లాగా ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను. సో, ఫైనల్‌గా ఏమైద్దో చూడాలి గానీ ప్రస్తుతానికైతే తీసుకున్నాను. ఈ 2 అయితే నేను తీసుకున్నాననమాట. ఇంక ఇలా మొత్తం కలిపి 13 చీరలైతే తీసుకున్నాననమాట. 2 అయితే నాకు, 11 అయితే వాళ్ళు తెమ్మన్నారు కదా! సో, వాళ్ళకి అనమాట. మరి వీటన్నిటిలో మీకేది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలానే షాప్‌నైతే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటాయండి. అందుకని చెప్పి ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను. సో, ఇదనమాట వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను మరి. బాయ్.